ఓరి దుర్మార్గుడా! స్నేహం పేరుతో సోనియాకి దగ్గరయ్యి ఆమెని హౌస్ నుంచి బయటకు పంపిస్తావా? ఇది 'బాహుబలి' రేంజ్ ట్విస్ట్. 'బాహుబలి'ని కట్టప్ప వెనక నుంచి పొడిచిన దానికంటే పెద్ద వెన్నుపోటు. ఇదేంటి? అసలు సోనియా లేకపోతే సోనియాని తన స్ట్రెంగ్త్ అని అనుకున్న నిఖిల్ ఆమెను హౌస్ నుంచి వెళ్ళగొట్టాలని ఎందుకు అనుకుంటాడు అనే సందేహం రావచ్చు. ఇదేం ట్విస్ట్ రా బాబు! సోనియా నా గుండెకాయ, నా తలకాయ, మెడకాయ, కుడి భుజం, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అన్నట్టుగా భారీ డైలాగులు కొడుతుంటే అతని వల్ల సోనియా ఎలిమినేట్ కావడం ఏంటి? అసలు సోనియా నిజంగానే ఎలిమినేట్ అయ్యిందా? బిగ్ బాస్ అంత సాహసం చేశారా? అంటే నిజంగానే తాజా అప్డేట్ ప్రకారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే సోనియా ఎలిమినేషన్ని జనం శాసించడంతో ఆమెను బిగ్ బాస్ కాదు కదా, హోస్ట్ నాగార్జున కూడా కాపాడలేకపోయారు. అయితే సోనియా వల్ల నిఖిల్ ఆట మిస్ఫైర్ అయ్యిందనే విషయం హోస్ట్ నాగార్జునతో పాటు అందరికీ తెలిసిందే. కానీ అసలు ఆట నిఖిల్ ఆడాడు. సోనియాను గుండెకాయ అన్నవాడే ఆమెను గుండెలపై తన్ని బయటకు పంపే ప్లాన్ వేసి అసలైన ఆటగాడు అనిపించాడు. మనం ఫస్ట్ నుంచి కూడా సోనియా నిఖిల్లను గమనిస్తే తొలి వారంలో నిఖిల్ని గట్టిగా ఢీకొట్టింది సోనియా. తొలి వారంలో యస్మి గౌడను మూడో చీఫ్గా చేయడంపై గొంతెత్తిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే. అసలు యస్మికి ఏ అర్హత ఉందని చీఫ్ని చేశారంటూ ఇచ్చి పడేసింది. నిఖిల్ని నోరెత్తకుండా చేసింది. అంతేకాదు అసలు బిగ్ బాస్ ఆట మొదలైన తర్వాత ఆట చప్పగా సాగుతుంటే శేఖర్ భాష ఆరెంజ్ విషయంలో గొడవ, వెంటనే బేబక్తో కుక్కర్ విషయంలో గొడవతో కనీసం పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో తన పేరే గట్టిగా వినబడేటట్టు చేసింది. ప్రజెంట్ నిఖిల్ సోనియా చేతిలో కీలుబొమ్మ అయ్యాడనేది ఇప్పటి వరకు కనిపించింది. కానీ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించాడు తప్పితే సోనియా నిఖిల్ దగ్గరికి రాలేదు. హౌస్లో ఉన్న వాళ్ళలో సోనియా వాయిస్ ఎక్కువగా వినిపించడంతో ఈమెతో ఢీకొట్టి గతంలో అఖిల్ పట్టిన గతే నాకు పడుతుందని గ్రహించాడు. బిందు మాధవ్ ఎలాగైతే అఖిల్ని మడతపెట్టేసిందో సోనియా కూడా తనని అలా మడతపెట్టేయడం ఖాయమని అనుకున్నాడు. కావాలనే సోనియాతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాడు. అది నిజమని నమ్మి సోనియా చిన్నోడు పెద్దోడు అనే బంధంలో అల్లుకుని పోయింది. దానివల్ల దారుణంగా బ్యాడ్ అయింది. ఆమె క్యారెక్టర్ని సైతం తప్పుపట్టే విధంగా నిఖిల్ ఉచ్చులో కూరుకుని పోయింది. చూసే వాళ్ళకి సోనియా వలపు వల విసిరినట్టుగా అనిపించింది. కానీ అసలు సిసలు గేమ్ ఆడింది నిఖిలే. బాహుబలిలో కట్టప్ప మాదిరి స్నేహం పేరుతో పెద్ద స్కెచ్చే వేశాడు.